ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 40ను పరిశీలిద్దాం. యుద్ధభూమిలో నిలబడిన అర్జునుడి హృదయం దుఃఖంతో నిండిపోయింది. తన సొంత బంధువులను చంపడం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను ఊహించుకుని శ్రీకృష్ణుడితో తన ఆవేదనను పంచుకుంటున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, కులక్షయం జరిగితే అంటే మన వంశం నాశనమైపోతే తరతరాలుగా వస్తున్న సనాతనమైన కులధర్మాలు కూడా నశించిపోతాయి. ఈ కులధర్మాలు అంటే ఏవో సాధారణ ఆచారాలు కాదు. అవి ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కలిపి ఉంచే నైతిక మరియు ఆధ్యాత్మిక సూత్రాలు. పెద్దలను ఎలా గౌరవించాలి, పితృదేవతలకు ఎలా తర్పణాలు విడవాలి, కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఎలా అండగా నిలబడాలి అనే విషయాలన్నీ ఈ ధర్మాలలో భాగమే. ఇవి ఒక కుటుంబానికి వేర్లలాంటివి. అర్జునుడి భయం ఏమిటంటే, ఈ యుద్ధంలో పెద్దలు, యోధులు చనిపోతే ఈ ధర్మాలను రాబోయే తరాలకు నేర్పించేవారే ఉండరు. ఎప్పుడైతే ఒక కుటుంబంలో ధర్మం నశిస్తుందో అప్పుడు అధర్మం ప్రబలుతుంది అని అర్జునుడు హెచ్చరిస్తున్నాడు. అధర్మం అంటే అన్యాయం, అగౌరవం మరియు పాపపు ఆలోచనలు. ధర్మం అనే దీపం ఆరిపోతే అధర్మం అనే చీకటి మొత్తం కుటుంబాన్ని కమ్మేస్తుంది. ఇది ఒక చెట్టు వేర్లను నరికివేసినట్లే. ఆ చెట్టు కొంతకాలం నిటారుగా కనిపించినా చివరికి కుప్పకూలిపోతుంది. అలాగే కులధర్మాలు నశించినప్పుడు ఆ కుటుంబం తన ఆధ్యాత్మిక బలాన్ని, నైతికతను కోల్పోయి పతనమవుతుంది. ఇది అర్జునుడి ఆందోళనకు అసలైన కారణం. కేవలం యుద్ధం యొక్క హింస మాత్రమే కాదు, దానివల్ల కలిగే సామాజిక మరియు ఆధ్యాత్మిక వినాశనం అతడిని కలచివేస్తోంది. ఈ శ్లోకం మనకు మన కుటుంబ సంప్రదాయాల యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. అవి మనల్ని, మన పిల్లలను నైతికంగా కాపాడే ఆధ్యాత్మిక కవచాలు. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడమంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవడమే. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.